వెల్కమ్ టు వన్ అండ్ డౌన్. మిత్రులారా, ఈ రోజున మీ అందరి కోసం పోటీ పరీక్షలలో నెగ్గి తన విజయ ప్రస్థానం మీతో పంచుకోవడానికి మిస్టర్ మహంతి మురళీకృష్ణను ఆహ్వానిస్తాను. మరికొద్దిసేపట్లో తన యొక్క అనుభవాలు డెఫినెట్గా మీరు రాయబోయే గ్రూప్స్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా మీరు సాధిస్తారని నా అంచనా మిత్రులారా. సో వెల్కమ్ మిస్టర్ మురళీకృష్ణ. గుడ్ ఈవినింగ్ సార్. ఇతను మురళీకృష్ణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నారు. మ్యాథ్స్ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. అందరం అర్థం చేసుకోవాల్సింది, పోటీ పరీక్షలు అంటే ఒక గొప్ప లైఫ్ టైం ఎక్స్పెరిమెంట్, జీవితకాల ప్రయోగం అనుకుంటాం. అట్లాగే తను కూడా మంచి చదువులు చదువుకుని ఎంఎస్సి చేసి బిఎడ్ చేసి అనేక పరీక్షలు రాసి తను కొన్ని పరీక్షలలో విఫలమయ్యి చివరికి ఫైనల్గా సక్సెస్ అయ్యి మంచి టీచర్గా గుర్తింపు తెచ్చుకున్న మహంతి మురళీకృష్ణను మీకు పరిచయం చేస్తూ తను అడుగుతున్నాను. మురళీకృష్ణ, మీరు పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు. రైతు కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు కొంత ఆర్థికంగా సమకూర్చారు. ఒక గది తీసుకొని కూర్చొని చదువుకున్నారు. నేను ఒక మాట విన్నాను, అందరూ 4-5 రూమ్లో కూర్చొని చదివితే మురళీకృష్ణ మాత్రం ఆర్థికంగా భారమైనా సరే ఒక గది తీసుకొని ఆ గదిలో ఇంకా నిరంతరము చదువుతానని అంటారు. ఇది నిజమేనా? నాకు నిజమే సార్ మీరు చెప్పింది. యాక్చువల్గా సాధారణంగా అందరూ అనుకుంటారు 4 కూర్చొని చదివితే ఒకరి ఐడియాస్ ఒకరు చేసుకోవచ్చు అంటారు. కానీ అది నేను నమ్మలేదు ఆ విషయాన్ని. మొదట్లో ఫస్ట్ టైం నేను టెస్ట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినప్పుడు, డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు సింగిల్గా కూర్చొని చదవడం జరిగింది. చాలా బాగా కష్టపడి చదివాను. సబ్జెక్ట్ విషయంలో ప్రతి విషయంలో నా వరకు నేను 100% న్యాయం చేశాను అనుకున్నాను. కాకపోతే ఎగ్జామ్కి వెళ్ళేసరికి కొంత లోపం కనిపించి ఫస్ట్ అటెంప్ట్లో పోస్ట్ క్యాచ్ చేయకపోవడం జరిగింది సార్. అయితే ఓకే, తీవ్రమైన పోటీలో మనం ఐఏఎస్లో కూడా కొందరు మొదటిసారి సాధిస్తుంటారు. అది కొందరు విషయంలో జరుగుతుంటారు. ఎక్కువ మంది సెకండ్ థర్డ్ టైం వెళ్తాం. కానీ ఇది ఎంతకాలం అనేది ఒక ప్రశ్నగా ఉంది. మనం ఒక టార్గెట్ గోల్ ఫిక్స్ చేసుకొని ముందుకెళ్ళాలని. మరి మొదటిసారి ఫెయిల్ అయ్యారు కదా, రెండోసారి మీ సన్నద్ధత ఎలా ఉంది? ఏం లోపాలు మీరు గుర్తించారు? దాన్ని ఎట్లా సరి చేసుకున్నారు? సార్, యాక్చువల్గా నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మొదట్లో ఎస్జిటికి సాధారణంగా ప్రిపేర్ అయ్యేవారు. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి సరే సోషల్ బ్యాక్గ్రౌండ్లో నేను తక్కువ మార్క్స్ సంపాదించాను కదా అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసరికి ఫుల్ ఎఫర్ట్ పెట్టడం జరిగింది సార్. మంచి ఎఫర్ట్ పెట్టాను సోషల్ స్టడీస్లో. అక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టామంటే ఒక్క బిట్టు కూడా పోకుండా ఉండే విధంగా చదవడం జరిగింది. ఒక్క బిట్టు పోకుండా ఉండడం ఎలా జరిగింది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాను సార్. టెస్ట్ ప్రాక్టీస్ చేయడం అంటే ప్రతి కాన్సెప్ట్ మీద నేను సొంతంగా ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఒక పారా నేను తీసుకున్నట్లయితే ఆ పారా మీద ఎన్ని రకాల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం తయారు చేయగలమో, దానికి మల్టిపుల్ చాయిస్ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అనే విషయాన్ని నేను చక్కగా చేశాను. అయితే సెకండ్ టైం కూడా మంచి మార్క్స్ వచ్చేసారు. 0.245 మార్క్స్లోనే మిస్ అవ్వడం జరిగింది. ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాను సార్. అయితే దాన్ని ఈ పెయిన్ ఎట్లా అంటే, మనము ఇంత ఎక్స్పెక్ట్ చేశారు, టెస్ట్లు రాయలేదు అని గుర్తించారు, ఆ లోపాన్ని సవరించుకునే ప్రయత్నం చేశారు. కొంతవరకు ప్రయత్నం బాగుంది, బాగా చేయగలిగారు. కానీ నేరోలో సంథింగ్ మీరు మిస్ అయినప్పుడు ఆ పెయిన్ ఎట్లా మీరు తీసుకున్నారు? అది పేరెంట్స్కి వాళ్ళు ఎట్లా సర్ది చెప్పారు? ఎందుకంటే అంతా రైతు కుటుంబాల నుంచి వచ్చి సహజంగా పోటీ పరీక్ష ద్వారా జీవితంలో స్థిరపడాలనుకున్నదే కదా మీరంతా. మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్, ఆ రోజు అనుభవం నాకు కావాలి. ఆ పెయిన్ ఎట్లా మీరు ఓవర్కమ్ చేశారు అని. అది చాలా మళ్ళీ నన్ను బ్యాక్ తీసుకెళ్ళిపోయారు సార్. ఆ రోజు అసలు ఆ బాధను మనం వర్ణించడం వర్ణనాతీతం సార్.
అసలు పాయింట్స్ లో 0.45 సంథింగ్ మిస్ అయింది సార్. అది చాలా చాలా బాధ అనిపించింది. ఆ రోజు మా పేరెంట్స్ పడే విధానం కానీ బాధపడే విధానం కానీ చాలా నా మనసుని చాలా అసలు బాధ పెట్టాయి. అయితే ఇంత బాధపడుతున్న నా పేరెంట్స్ నాకు కొంత సపోర్ట్ చేశారు సార్. నాన్న మళ్ళీ నీకేం అయిపోలేదు, మంచిగా చదువు, ఇంకేం కాలేదు. అయితే ఒకటి నాకు సమయాన్ని నేను కోల్పోతున్నాను. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సార్, నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, ఎదురు చూస్తున్నాం, అది వేరు. కానీ నా జీవితంలో చాలా సమయాన్ని వెనక్కి తీసుకురానటువంటి సమయాన్ని మనం కోల్పోతున్నాం అనే బాధ, దానివల్ల జీవితం కూడా వెనకబడుతుంది అనే ఒక బాధ నాకు చాలా చాలా బాధ గురి చేసింది. అయితే నెక్స్ట్ అయితే ఈ టెస్ట్ రాసేటప్పుడు సహజంగా ఎవరైనా ఒక 20, 30, 40 క్వశ్చన్స్ అయితే ఎవరైనా కొన్ని మిస్ అవుతాయి. ఆ మిస్ అయిన క్వశ్చన్స్ని సహజంగా కొందరు పక్కన రాసుకొని దాన్ని కొందరు సపరేట్గా దృష్టి పెడతారు. మీ విషయంలో ఎలా జరిగింది ఈ క్వశ్చన్స్, మిస్ అయిన క్వశ్చన్? చాలా మంచి విషయం సార్. ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అయితే చాలా మంచి విషయం అండి. నేనైతే ఏం చేసేవాడిని అంటే ఈ టెస్ట్లు సెకండ్ టైం కూడా అంత రాయలేకపోయాను. నేను సొంతంగా తయారు చేసుకొని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేను తయారు చేసుకున్నాను. కానీ ప్రాక్టీస్ అంటే ఇదే ప్రాక్టీస్ అనుకున్నాను, సరిపోలే. కానీ టెస్ట్లో రియల్ టైం టెస్ట్ అటెంప్ట్ చేయాలి సార్ మనం. రియల్ టైం అసలు ఎగ్జామ్లో మనమే ఎగ్జామ్ ఒక టైం టేబుల్ పెట్టుకొని ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంకి మనం స్టార్ట్ చేయడం, అట్ ద ఎండ్ ఆఫ్ టైం అదే టైంకు క్లోజ్ చేయడం, క్వశ్చన్ కూడా అలా చేస్తేనే మనం ప్రాక్టీస్ చేస్తేనే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఖచ్చితంగా సూట్ అవుతుంది సార్. అలా చేయడం వల్ల మీరు అన్నారు కొన్ని ప్రశ్నలు అనేవి తప్పు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. నేనేం చేసేవాడిని అంటే ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే తప్పు చేశానో ఆ కోర్ ఏరియాకి వెళ్ళిపోయాను సార్. ఆ ఏరియాలో నేను వెనకబడి ఉన్నాను అనే విషయాన్ని గమనించి ఆ ఏరియాకి, ఆ టెక్స్ట్ బుక్ అవనమండి లేదా నేను తయారు చేసుకున్నటువంటి నోట్స్, షార్ట్ నోట్స్ అవనమండి, ఆ ఏరియాకి వెళ్ళిపోయి ఎక్కడైతే మనం ఈ సబ్జెక్ట్ మనం వెనకబడి ఉన్నాం దాన్ని మరింత క్షుణ్ణంగా చదివి మరింత చక్కగా దాని మీద మళ్ళీ ప్రశ్నలు మళ్ళీ నేను తయారు చేసుకోవడం జరిగి ఆ విధంగా ఓవర్కమ్ చేయడం జరిగింది. ఇది ఈ టెస్ట్ని ఓవర్కమ్ చేయడము అంతవరకు బాగానే ఉంది. తర్వాత సబ్జెక్ట్స్ మనం రికాప్చులేషన్ అంటే దాన్ని మళ్ళీ మనం పునశ్చర్చన చేసుకోవడం, ఒక ఆర్డర్లో పెట్టుకోవడం ఇందాక చేశారని మనం వ్యక్తిగత మాటల్లో చెప్పారు. అయితే నేను అనేది ఏమిటంటే రోజుకి కొందరు అంటుంటారు 18 గంటలు చదువుతున్నాం, 20 గంటలు చదువుతున్నాం, 14 గంటలు చదువుతున్నాం. ఇది నిజమా? అసలు ఒక విద్యార్థి కాన్సన్ట్రేటెడ్గా ఎన్ని గంటలు చదవగలరు? మీరు ఎట్లా ఎన్ని గంటలు చదివారు? అది ముఖ్యం. ఇది చాలా చాలా చక్కటి విషయం సార్. నేను నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన నేను చెప్తున్నానండి. నేను 2 అటెంప్ట్స్ కోల్పోయాను కాబట్టి నేను అనుకున్నాను అందరిలాగే ఓవర్ టైం చదవాలి, 18 hours చదవాలి, మినిమం 18 hours మనం చదవాలి, మినిమం 18 hours చదవాలి అనుకునేవాడిని. దానివల్ల నేనేమైందంటే ఇలాగే క్లోజ్డ్ రూమ్లో ఉంటూ ఆ రోజు అప్పుడు మేము ఇద్దరం సెట్ అయ్యాం సార్, ఇద్దరం ఉండేవారు. అబ్బాయి సింగిల్ తర్వాత ఇంకో ఇద్దరు ఉండే ఒకే దేనికైనా మనకి సలహా ఉంటారు, ఇద్దరు చదివేవారు. అలా చదువుతూ ఉండగా నేను ఎక్కువ టైం చదివాడిని. ఎందుకంటే ఇది ఫైనల్, ఇది ఎలాగైనా సరే మనం సాధించాలి, చెయ్యాలి అని ఒక లాస్ట్ ఫైనల్ అని చెప్పి చదవడం ప్రారంభించి ఇలా 1 month చదివాను సార్. 1 month చదివేసరికి నిజంగా రియల్ నా మనసులో నా జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మీకు ఎన్ని గంటలు చదివింటారు ఆ నెలలో? మ్యాక్సిమం సార్ ఓన్లీ ఏవైతే నిత్యావసరాలు కాలకృత్యాలకు కానీ భోజనం చేయడానికి మాత్రమే రాత్రి 12 నుంచి నిద్రపోయడానికి వెళ్ళేవారమే, తెల్లవారు 5:30కి లేదా 5కి సరిపోయారు. అలాగా కానీ ఉండడం వల్ల ఏమైందంటే మైండ్ హ్యాంగ్ అయిపోయింది సార్. హ్యాంగ్ అయిపోతే ఒకసారి స్పెషలిస్ట్ కూడా కలిసాం, ఆయన టెస్ట్ చేయడం జరిగింది. మీకు అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యే కొద్దీ ప్రెషర్ బాగా పడిపోయిందేమో, ప్రెషర్ పడిపోయింది. అయితే ఒకసారి వైజాగ్ వెళ్ళి నెర్వ్ స్పెషలిస్ట్ లో కలిసాం సార్. ఆయన చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఓన్లీ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని పట్టుకోమన్నారు సార్. గట్టిగా ప్రెజర్ ఇవ్వండి అని చెప్పేసి
చేశారు, అంతా అయిపోయింది. బాగానే ఉంది నాన్న, నీకేం పర్వాలేదు, మీరు వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పేసి స్మాల్ దోశ నిద్ర మాత్రం అనుకుంటాను అవి రాయడం జరిగింది. హాఫ్ టాబ్లెట్ వేసుకున్నాను, మీరు పడుకునే ముందు వేసుకొని పడుకుని పండి అని చెప్పేసి నిద్రపోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడండి మిత్రులారా, మాస్టర్ జీవితంలో ఇంత పెద్ద మంచి ఉద్యోగం, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కొట్టుకుంటే ఆల్మోస్ట్ గ్రూప్ 2 కొట్టింటే ఇంకా గ్రూప్ 2 కంటే, ఎందుకంటే దాంట్లో కాంపిటీషన్ మరీ భయంకరంగా ఉంటుంది. సో వీళ్ళు అట్లా ప్రయత్నం చేసేవాళ్ళు ఎన్ని కానీ, ఇంకా చావా రేవా అనేటువంటి ప్రయత్నం. ఫైనల్గా మీరు అచీవ్ అయిన రోజు, ఎస్ మనం జాబ్ వచ్చింది అని మీ నెంబర్ చూసుకున్న రోజు, ఇంట్లో పేరెంట్స్కి చెప్పిన సందర్భం ఇంకాస్త వివరిస్తారా? చాలా హ్యాపీ సార్. ఆ రోజు ఎంత ఆనందం అంటే మరి ఇంకా వర్ణనాతీతం. అది అసలు ఆనందం అంతా దీనిగా ఉండేది. ఎంత ఆనందం, జీవితంలో ఏదో సాధించాము అన్న ఫీలింగ్. మా పేరెంట్స్ అవనమండి, ఊర్లో మనకి మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతంలో మనకుండే ఆ రోజు తీసుకెళ్ళి చాలా హైగా ఉండేది. చాలా మంది అభిమానులు చూడడం అది గొప్ప ఆనందం, ఈ రోజుకి కూడా మరవలేనటువంటి. అయితే మీరు ఇందాక చెప్పలేము, ఎక్కువ సమయం అని కాదు సార్, ఎక్కువ సమయం అని కాదు. ఏదైతే డాక్టర్ గారు సలహా ఇచ్చారో మర్చిపోయాము, ఆ సలహా ఇచ్చారో ఆ సలహా మేరకు నేను ఏం చేసిన అంటే జస్ట్ తక్కువ టైం చదవడం, దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ టెస్ట్ మీకు 2 అటెంప్ట్ లో కొట్టిన తర్వాత ఇంక లైఫ్ లాస్ట్కి వచ్చాను, ఇంక నేనేం చేయలేనేమో అని బ్యాక్ టు పెళ్ళాను. మళ్ళీ మనం రైతు పని చేసుకుందామా, ఇంటికి వెళ్ళిపోదామా అన్నకున్న సందర్భంలో మీరు ఈ టెస్ట్ ప్రాక్టీస్కే ఎక్కువ ప్రాధాన్యత, దాని ద్వారా రాయాలి సార్. టెస్ట్ రాస్తేనే మన ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుంది. మనకు అన్ని చదివినట్టే ఉంటాయి సార్. మరి ఇప్పుడు తరం విద్యార్థులు ఎందుకు టెస్ట్ అనగానే వీళ్ళలో ఏం లోపం కనపడుతుందో తెలుసా? సిలబస్ అయిన తర్వాత రాస్తామను, ఇదంతా చదివేసిన తర్వాత రాస్తామను, అసలు క్వశ్చన్ అంటేనే భయపడుతున్నారు కొంతమంది. ఏదైనా కొత్త క్వశ్చన్ చెప్తే వాళ్ళకు ఉంది. మరి మీరు ఇది నిజమేనా ఏమిటి, ఎందుకు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు? ఈ దూరం నుంచి వాళ్ళు కమ్అవుట్, వాళ్ళు దాని నుంచి బయట వస్తేనే విజయవంతం అవుతారా ఏంటి, అసలు ఎట్లా ఇది? సార్ మిత్రులారా, మీరు అలా ఆలోచిస్తే అది తప్పుడు అభిప్రాయం నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలండి. ఏ చాప్టర్ చదివి భయపడకూడదు, కొత్త వ్యక్తి భయపడదు. మనం చదువుతుంటే సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతుండి నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ట్ చేస్తేనే కొత్త వ్యక్తి ఎలా ఇస్తాడనేది మనకు తెలుస్తుంది సార్. అలవాటు పడిపోతారు ఖచ్చితంగా సార్. దానికి అసలు ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ టెస్ట్ అటెంప్ట్ చేస్తేనే రెండోసారి ఇదే కాన్సెప్ట్ ని రెండోసారి ఏ విధంగా అడిగారనే విషయాన్ని మనకి అవగాహన అవుతుంది. దానికి అనుకూలంగా మనం బిడ్ను మనం తయారు చేసుకోవచ్చు. మనకన్నా అది ఇంకా బెస్ట్ మెథడ్. ఇంకా బాగా గుర్తుండిపోతే ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత ఓ బిట్ ఎలా ఇచ్చాను, పిల్లలే ఆలోచన చేయడం కూడా మంచి విషయం. అది చక్కని విషయం సార్. అసలు ఒకసారి మనం ఫెయిల్ అయితే సార్, ఒక్కసారి మనం ఫెయిల్ అయితే ఒక బిట్ అటెంప్ట్ చేయడంలో ఆ బిట్టు మనకి చాలా ఎక్కువ కాలం మనకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే దాన్ని కోర్ ఏరియాలోకి వెళ్ళడం జరుగుతుంది, దాన్ని క్షుణ్ణంగా మళ్ళీ మనం నేర్చుకుంటాం కాబట్టి అది చక్కగా ఉపయోగపడుతుంది పిల్లలందరూ కూడా. కాబట్టి ప్రాక్టీస్ ఏదైనా సక్సెస్ ఉందంటే. ఢిల్లీలో కూడా చాలా మంది సివిల్స్ ఆస్పిరెంట్స్ కొట్టిన తర్వాత మనం మాట్లాడుతూ చెప్తుంటారు, సార్ ఇంక మేము చేసింది ఏంట్లేదో కూర్చోవడం ప్రాక్టీస్ చేయడం, ఇది చాలా ఎక్కువ సక్సెస్ వచ్చింది. అంతేంది సార్, నంద్యాల ఉంది అది ఓన్లీ ప్రాక్టీస్ ద్వారా సక్సెస్ అవుతుంది. అఫ్ కోర్స్ అది ఫీల్డ్ స్ట్రీమ్ వేరే అయినప్పటికీ దానివల్ల మనకు ప్రాక్టీస్ చేస్తే షార్ప్ అవుతాం. ఏ కాన్సెప్ట్ లో మనం వెనకబడి ఉన్నామో ఆ కాన్సెప్ట్ మనం తరువుగా ప్రాక్టీస్ చేయడానికి చదువుకోవడానికి వీలవుతుంది సార్. సో మిత్రులారా, మన మహంతి మురళీకృష్ణ తన అభిప్రాయాలు, 2 అటెంప్ట్ ఫెయిల్ అవ్వడం, సో 3వ అటెంప్ట్ తను సక్సెస్ అవ్వడానికి టెస్ట్ సిరీస్ కీలకం అవ్వడం, తను ఎక్కడెక్కడ లోపాలు చేశారో ఆ కోర్ ఏరియాస్ని అతను ఐడెంటిఫై చేసి దానిపైన ఎక్కువ ఫోకస్ ఇవ్వడం, దానిపైన ప్రాక్టీస్ చేయడం. ఇక ఇన్ని గంటలే చదవాలని ఏమి లేదు, నిద్ర వచ్చేంత వరకు చదవడమే. ఈ రకమైన విధానాల ద్వారా ఆయన విజయం సాధించినట్లుగా మీ ముందు ఆయన అనుభవాలు పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. దీని ద్వారా మీరు ఏ ఒక్కరో ఇద్దరు మారి ఆ రకమైన ప్రాక్టీస్ మీరు చేసుకుని తన సార్ చెప్పిన విషయాలను షార్ప్గా ఆకలింపు చేసుకుని చాలా షార్ట్ టైంలో మీరు సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీకు చివరిగా ఒక విషయం చెప్పండి.
అభ్యర్థులందరికీ నేను తెలియజేసేది ఒకటేనండి, మీరు అందరూ బాగా చదువుతారు, దాంట్లో నో డౌట్. మెటీరియల్ ముందు చక్కగా సేకరించుకోవాలి. ఒకటి ఫస్ట్ వన్, ఒక దగ్గర ఒకరో ఇద్దరు మీకు అనుకూలంగా ఎక్కువ మందిని పెట్టుకోవద్దండి, ఒకరో ఇద్దరు చాలు. ఒక దగ్గర కూర్చోండి, ఒక కాన్సెప్ట్ని చదవండి, దాన్ని తరువుగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మాత్రమే మనకి విజయాన్ని అందిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. మనం నోటిఫికేషన్ మళ్ళీ వస్తాయి, కానీ పోయిన కాలాన్ని మనం తీసుకురాలేము. దానివల్ల మన జీవితం కూడా వెనకబడిపోతుంది. కాబట్టి ఎక్కువ మనం చదివిన విషయాలు చదివిన సరిపోద్ది, చదివిన దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఈజీగా మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా, ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ మురళీకృష్ణ, నాకు ఆ ఎఫోర్ట్ చేయడంలోనూ తర్వాత ఇతని యొక్క బాధను పంచుకోవడంలోనూ మా పాత్ర ఉంది. అందుకనే ఇతను ప్రత్యేకంగా ఆహ్వానించాను. బెస్ట్ టీచరు, మంచి ఐడియా ఉంది. ఓకేనా? చివరిగా ఇంకొక విషయం సార్, సార్ కూడా నా సక్సెస్లో భాగం. ఆయన కూడా చాలా విషయాలు నాకు జీకేలో ప్రత్యేకంగా ఆయన నోట్స్ రాయిట్స్ ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా నేను ఎప్పుడు నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ రావడం వల్ల ఎప్పుడు 9, 10తోనే ఆగిపోయేవాడిని. ఆసారి మనకి 15 మార్కులు రావడం జరిగింది. అది చక్కగా నాకు ఉపయోగపడిందని నేను చెప్పగలను. థ్యాంక్ యూ. సో ధన్యవాదాలు అందరికీ కూడా. సో బాగా చెప్పిన అంశాలు ఆకలింపు చేసుకుని లైఫ్లో సెటిల్ అవుతారని ఆశిస్తూ ధన్యవాదాలు. రైట్.